జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. మరోవైపు భారత సైన్యం కూడా వారి దాడులను తిప్పికొడుతోంది. ఒకదాని తర్వాత మరొకటి సర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఉగ్ర నిర్మూలనే లక్ష్యంగా తాము ఈ సర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఉగ్రదాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని విద్యా సంస్థలపై ఎఫెక్ట్ పడింది. దాడులు వరుసగా జరుగుతున్న క్రమంలో ఆర్మీ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్ నుంచి విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. జూలై 27వ తేదీ వరకు పాఠశాలలు మూతపడే ఉంటాయని తెలిసిందే. అయితే విద్యార్థులకు క్లాసులు మిస్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు బోధన జరుగుతుందని వెల్లడించాయి పాఠశాలల యాజమాన్యాలు. ఉగ్రదాడుల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి హాని కలగొద్దనే ముందు జాగ్రత్తగా స్కూళ్లను మూసివేస్తున్నట్లు విద్యా సంస్థలు తెలిపాయి. కాగా జూన్ 9వ తేదీన జమ్మూ డివిజన్లోని రియాసీలో శివకోడి నుంచి వస్తున్న భక్తుల బస్సుపై ఉగ్రదాడి చేశారు. ఆ తర్వాత వరుసగా మరికొన్ని ఉగ్రదాడులు కూడా జరిగాయి. ఇటీవలి బుధవారం జమ్మూ కాశ్మీర్లోని కుప్వారాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. సైనికులు ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టగా అదే కాల్పుల్లో భారత సైనికుడు ఒకరు గాయపడ్డారు. అంతకుముందు జూలై 24న జమ్మూలోని పూంచ్ ప్రాంతంలోని బట్ సెక్టార్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు వీరమరణం పొందాడు. తాజాగా ఈ వరుస ఉగ్రదాడులపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉగ్రఘటనలను గుర్తించామని చెప్పారు. సాధారణ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భద్రతా దళాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. భారత సైన్యం సమర్థంగా పనిచేస్తుందన్నారు. ఉగ్రవాదులను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని చెప్పారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే సమయం వచ్చిందని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. ఇక అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతో ఉగ్రదాడులపై మాట్లాడారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు అన్ని చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కూడా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని పలుమార్లు చెప్పింది. ఆ దిశగా చర్యలు కొనసాగిస్తూనే ఉంది.